వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరంలోని సిఆర్పి డొంకలో సుమారు ఒక 300 కుటుంబాలు ఒక చిన్న కాలువ మీద నివాసాలైతే ఉంటున్నారు. అయితే గత 60 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాల్లోనే చిన్న చిన్న ఇళ్ళు వేసుకొని, అంటే అప్పు సప్పు తెచ్చుకొని ఇళ్ళు వేసుకొని వాళ్ళంతా చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు, ఇళ్లలో పాచి పనులు కావచ్చు, ఇట్లా చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఒక్కసారికి ఇప్పుడు ఆ ఇళ్లను మొత్తం కూల్చి వేస్తామంటూ కూడా నగరపాలక సంస్థ అధికారులు మార్కులు వేయడం జరిగింది. దీంతో అంతా వీళ్ళంతా ఆందోళనలు వ్యక్తపరుస్తున్నారు. ఒక్కసారిగా మా ఇళ్లను కూల్చివేస్తే మేము ఎలా బతకాలంటూ కూడా ఇళ్ళు అంతా ఇచ్చేస్తున్నారు. కొంతమంది అయితే అప్పులు తెచ్చి కూడా 30 లక్షలు, 40 లక్షలు, 20 లక్షలు అట్లా అప్పులు తెచ్చుకొని కూడా రెండంతస్తులు అలా ఇళ్ళు కూడా కట్టుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఒక్కసారిగా ఇంత దుర్మార్గంగా ఒక్కసారిగా కూల్చివేస్తామని కూడా అల్టిమేటం జారీ చేయడంతో వీళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు ఆ, కార్మిక సంఘ నాయకులు శ్రీనివాసులు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడాలి. అసలు ఏంటి, ఏం జరగబోతుంది ఇక్కడ? సార్, ఈ యొక్క సిఆర్పి డొంక్ అనేది 70 ఏళ్ళు పైబడి నుంచి ఈ ప్రాంత ప్రజలు జీవిస్తూ ఉన్నారు. చిన్న చిన్న ఇల్లు కట్టుకుని చిన్న చిన్న పనులు చేసుకుని ఇళ్లలో పాసి పనులు అయితేమి, రిక్షా దొక్కోవటం అయితేమి, ఆటో పోవటం కానీ, గోతాల పనులు పోవటం కానీ, అనేక రకాల చిన్న చిన్న వృత్తులు చేసుకుని ఈ ప్రాంతంలోనే జీవిస్తూ ఉన్న ఈ యొక్క పేదవాళ్ళని ఇక్కడ కాలువ అనేది ఒక సాగు పెట్టి కాలువలో నీళ్లు పోవడం లేదనే దాని మీద దీని అంతా కూడా ఇటువైపు ఇల్లు రెండు వైపుల ఇళ్ళకి మార్కింగ్ ఇచ్చేసి ఆ మార్కింగ్ ద్వారా ఆ ఇల్లుని పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ మార్కింగ్ ప్రకారం అయితే ఏ ఇల్లు కూడా నిలబడే పరిస్థితి కాదు. అంతా చిన్న పేదవాళ్ళు మట్టి కట్టుబడితో పూత పని చేసుకునే ఇల్లు ఉన్నాయి. అలాగే మట్టి కట్టుబడితో సిమెంట్ పూత పని చేసుకునే ఇల్లు ఉన్నాయి. తగిలితే రాలిపోయే పరిస్థితి, వాళ్ళు కట్టుకునే శక్తి లేదు. చాలా ఇబ్బందికరమైన, చాలా నిరుపేద జీవితంలో జీవిస్తున్న ఈ పేదవాళ్ళ ఇల్లుని తొలగించాలనే ఒక సాకు కాలువ మీద పెట్టారు. ఒకటే అడుగుతున్నారు ఇక్కడ పేదవాళ్ళు, మీకు కాలువ కోసం అయితే మీకు ఎంత ప్లేస్ కావాలో అంత ప్లేస్ తీసుకొని దానికి పగలగొట్టాల్సిన పరిస్థితి వస్తే మార్కింగ్ మీ కాలువకు సరిపోయే అంత ప్లేస్ మేము మీకు తీసుకోండి, దాని వరకు కావాలంటే మేము పగలగొట్టిస్తామనే పాయింట్లోనే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అందుకని జేసీబీ మిషన్లు పెడితే మాత్రం ఏ ఒక్కటి కూడా పనికిరాదు మా ఇల్లులని. ఇక్కడి నుంచి మరి ఒకసారి ప్లాట్ ఇస్తాము, 2.5 లక్షలు డబ్బులు ఇస్తామంటే ఇక్కడి నుంచి సామాన్లు అక్కడికి తీసుకెళ్ళి మార్చుకొని అక్కడ పోయి బతకాలంటే ఇళ్లల్లో పాసి పని చేసుకునే వాళ్ళకి వసతులు కల్పించక అక్కడ పనులు లేక వీళ్ళు అక్కడ మళ్ళీ అమ్ముకొని మళ్ళీ ఎక్కడో చోటకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి కాదంటే వాళ్ళు ఇక్కడే జీవనాన్ని కొనసాగించేటట్లు ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం మంచి ఆలోచనతో ఒక ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పేదవాళ్ళని ఇక్కడి నుంచి మరొక ప్రాంతానికి 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరం పంపించేస్తే వాళ్ళు ఉపాధి పూర్తిగా జీరో అయిపోద్ది. వాళ్ళు బతకలేని పరిస్థితి వస్తారు. మరొక నిరుపేదలు అయిపోతారు. లాస్ట్కి సరిపోవడానికి కూడా సిద్ధపడే పరిస్థితిలో కనిపిస్తారు. ఇక్కడే అంటున్నారు వీళ్ళు, ఈ విధంగా చేసే పనికితే అర్ధరాత్రిలో బుల్డోజర్లు పెట్టి మా ముందు ఎక్కించి చంపేనన్నా అలాగనే చచ్చిపోతాం తప్ప మేము అక్కడికి వెళ్ళడానికి మాత్రం మేము అంగీకరించామనే పాయింట్లో ఇక్కడ స్థానికులు, ఈ పేద ప్రజలు, నిరుపేదలుగా ఉన్న కార్మిక వర్గానికి సంబంధించిన ఈ కార్మికులందరూ కూడా అంత బాధపడుతున్నారు. మనసు ఇప్పి ఆలోచించి మాట్లాడితే మంత్రి నారాయణ గారు మంచిదనేసి ఈ పేదవాళ్ళు ఈరోజు అందరూ నిలబడి అతన్ని గెలిపించడంలో వాళ్ళ గణనీయమైన పాత్ర పోషించి అందరూ కూడా ఓట్లేసి మేము గెలిపించాము, మేమే వాళ్ళకి ఈరోజు కూడా సేవ చేస్తున్నామని ఇక్కడ ఉండే ప్రజలే చెప్తున్నారు. మేము అంత అభిమానంగా ఆ టీడీపీతో ఉంటే మా ఇల్లుని కూలిస్తే ఎలా అని చెప్పేసి ఇక్కడ ఉండే పేద ప్రజలే చెప్తున్నారు. ఒకటి, మంత్రి నారాయణ పేద ప్రజలకు అంత హాని చేసే వ్యక్తి కాదు, ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు. ఆల్టర్నేట్గా మీ డిమాండ్స్ ఏంటి? వీళ్ళు ఏం డిమాండ్స్ చేస్తున్నారు అంటే వాళ్ళు వేరే ఇళ్ళు ఇస్తామంటున్నారు. అలా కాకుండా ఏమైనా నష్టపరిహారం చెల్లించాలా, లేదంటే టౌన్లోనే ఎక్కడైనా ఇవ్వాలా? ఎలా మీ డిమాండ్స్ ఏమిటి? ఒకటి, వీళ్ళకి అవసరం అనిపిస్తే, వీళ్ళకి కావాలి అనిపిస్తే కార్పొరేషను నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసి నేను ఆదాయానికి అందించాలా ఈ యొక్క ప్రాంతాన్ని చెప్పి ప్రయత్నం కానీ చేస్తే ఒకటే దేవుడు మాన్యం స్థలాలు చాలా ఉన్నాయి. అవి నీట్గా లేఅవుట్ చేసి ఇక్కడ హైవే ఆనుకొనే ఉన్నాయి. అలాంటివి లేఅవుట్ చేసి అక్కడే రోడ్లు, మంచినీళ్ళు, వసతులు అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ పంపించే ప్రయత్నం చేయడం అనేది దానికి అంగీకరిస్తారు తప్ప, లేదంటే ఇల్లులతో కూడా పడగొట్టేసి మరొక ప్రాంతానికి పోవంటే కష్టం.
ఈ ఇల్లులు పడగొట్టాలా, నీకు కావాలంటే ఒక ఇంటికి కనీసం 10 లక్షల రూపాయలు వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి అలాంటి ప్రాంతంలో ఒక ఇల్లుని ఆ స్థలాన్ని కానీ ఏర్పాటు చేస్తే ఈ యొక్క వేణుగోపాల స్వామి దేవస్థానాలు ఉన్నాయి. ప్రజలే లేకుండా పోతే దేవాలయానికి సంబంధించిన ప్లేసులు ఉండి ఏం ఉపయోగం? ఈ ప్రజలు ఉంటేనే కదా ఆ దేవాలయానికి పోతారు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ స్థలాలను కొనుగోలు చేయమని గవర్నమెంట్ వాళ్ళకి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎన్టీఆర్ నగర్ కూడా ఎద్దలరేవు సంఘం ఇవన్నీ ఉన్నప్పుడు కూడా అప్పుడు ఆ స్థలాలు కూడా కొనుగోలు చేసి గవర్నమెంట్ ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేశారు. రోడ్లు కరెంట్ అంతా వేసి అది కూడా ఈరోజు ఎన్టీఆర్ నగర్ అని పేరు పెట్టుకున్నారంటే ఆ రోజుల్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఈరోజు కూడా మేము అడిగేది అది. అలా ఎలా చేశారో అదేవిధంగా వీళ్ళకుండా ప్రాంతం ఉన్న ప్రజలకు కూడా ఆ విధంగా ఏర్పాటు చేయమని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పుడు ఒకటి అంటే సుమారు ఒక 60 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు అంటున్నారు. అదేవిధంగా ఈ కాలువ వల్ల నష్టం ఏంటి? ఏమైనా వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం ఏమైనా మునిగిపోతుందా? అసలు ఏంటి? అంటే అదేవిధంగా నెల్లూరు నగరంలో కూడా పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి. వాటి జోలికి పోకుండా కేవలము ఈ ఏరియాలోనే దృష్టి పెట్టి మొత్తం ఒక 150 ఇళ్ల వరకు ఉండొచ్చు అనుకుంటా. ఎందుకు దీన్ని మార్కులేసి త్వరగా కూల్చేయాలని ప్రయత్నం? మీరేమనుకుంటారు? ఇక్కడ వచ్చే లోపల గతంలో అంటే వ్యవసాయానికి సంబంధించిన నీళ్లు పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆ పై భాగంలో చింతారెడ్డిపాలెం ఆ పక్కంతా పొలాలు ఉండేవి కాబట్టి నీళ్ళు ఇటు పోతున్నాయి. ఈరోజు మనకున్న చెరువులో నుంచి వచ్చే నీళ్లు కూడా మొత్తం ఈ ప్రాంతానికి రాకుండా కట్ చేయడం అయిపోయింది. నీళ్ళు కూడా ఇటు వచ్చే పరిస్థితి లేదు. కేవలం ఇక్కడ జీవిస్తున్న ఈ నిరుపేదలుగా బతికే వాళ్ళ నీళ్లు పోయేదానికి మాత్రమే ఈ యొక్క కాలం ఉండేది. అందుకని ఈ ఏరే నీళ్లు వచ్చే వసతి లేదు. ఇక్కడ వాళ్ళని లేపాల్సిన అవసరం అయితే అస్సలు లేనే లేదు. వీళ్ళ నీళ్లు పోయేదానికి కావాల్సిన కాలువ 2 అడుగుల కాలువ సరిపోద్ది. ఈరోజు 4 అడుగుల కాలువ దాని ఉంది. దాన్ని కావాలంటే బాగా నీట్గా రెడీ చేసి ఆ 4 అడుగుల కాలువని నీట్గా కట్టేస్తే అసలు సమస్య లేదు. వీళ్ళు ఇక్కడే జీవించడానికి పూర్తి అవకాశాలు ఉంటాయని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇది పరిస్థితి. అమ్మ కొద్దిగా జరగండి అమ్మ. ప్రదీప్ ఇట్రా. అంటే మనం ప్రధానంగా చూసుకుంటే అంటే సుమారు ఒక 300 ఇళ్ళు పైగానే ఉంటాయి ఇళ్ళు. అంటే కాలువ ఇది. అంటే పెద్ద కాలువ కూడా కాదు. దీన్ని స్థానికులు కావచ్చు, ఇక్కడ వాళ్ళు మొత్తం ఏం చేస్తారు, ఈ కాలువని క్లీన్ చేసి ఇంకొద్దిగా లోతుగా తవ్వి అంటే ఒకవేళ ఇది చేస్తుంటే 1-2 ఇళ్ళు తొలగించవచ్చు. అయితే కొద్దిగా దీన్నే క్లీన్ చేస్తే మాత్రము మొత్తము ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ పూర్తిగా ఇది చేయాలంటే బుల్డోజర్లతో ఇది చేస్తే మాత్రం ఇళ్ళు మొత్తం ధ్వంసమవుతాయి. ఇది తమకు ఏదో నష్టపరిహారం అంటే ఒక ఇంటికి అంచనా వేసి ఒక ఇంటికి ఎన్ని లక్షలు అవుతుందో ఇది నష్టపరిహారం చెల్లించి ఎక్కడైనా దగ్గరలోనే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఉన్నాయి. అలాంటి భూముల్లో లేఅవుట్లు వేసి నిరుపేదలకు ఇళ్ళు కట్టిస్తే బాగుంటుందని కూడా ఇచ్చేస్తున్నాం. ప్రస్తుతం ఈ కాలువ మీద నివాసాలు సుమారు 60 సంవత్సరాల నుంచి నివాసాలు ఉండే వాళ్ళంతా మనం చూస్తున్నాం. వీళ్ళంతా నిస్సాయులుగా అసలు భయపడుతున్నారు. అసలు గుండెపోటు వచ్చి చనిపోతామన్న భయంతో కూడా కొంతమంది వృద్ధులు చూస్తున్నారు. చాలా అంటే అమాయకంగా చూస్తున్నారు. అంటే ఏ రోజుకు ఆ రోజు పొట్ట నింపుకొని పాచి పని చేయవచ్చు, రిక్షా తొక్కొచ్చు, చిన్న చిన్న కూరగాయలు అమ్ముకొని జీవనం సాగించవచ్చు. మా మీద ఇలాంటి ఇది చేయడం ఎంతవరకు సబబని కూడా వీళ్ళంతా బాధపడుతున్నారు. అదేవిధంగా మరికొంతమంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? అసలు మీ డిమాండ్ ఏమిటి? మేము మా పెద్దోళ్ళ నుంచి ఉన్నాము సార్. మా అవ్వ మా తాత అందరూ ఇక్కడే ఉండేది. అందరు ఇక్కడ అప్పుడు 70-80 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం. మేము ఉన్నాము, పని చేసుకుంటా బతుకుంటున్నాం. వాళ్ళందరూ చచ్చిపోయారు, మేము మిగిలేము. మేము ఇక్కడే ఉన్నాం. కానీ నారాయణ సార్ని వచ్చి మేము ఓట్లు వేస్తాం, మాకు న్యాయం చేయండి మేము అడగలేదు. ఆ సారే మా ఇంటికి వచ్చి నాకు ఓట్లు వేసి గెలిపిండి, మీకు ఇవి చేయిస్తాము ఇవి చేయిస్తాము, వరలు నేర్పిస్తాము, మొన్న ఎలక్షన్కి అన్నీ చేసి మా ఇంట్లో కూర్చొని అన్నీ మాట్లాడాడు. మీకు అన్నీ చేస్తాం, మీలాంటి వాళ్ళు మేము పేదోళ్ళము, పూరి గుడిసెలో ఉన్నాము, మాకు ఇల్లు ఊరొస్తుంది, మీలాగే దబరలు పెట్టుకొని ఉన్నాము, మిమ్మల్ని ఎప్పుడు మేము అన్యాయం చేయము, న్యాయమే చేస్తాము. ఏమి ఒట్టేశాడు మహాలక్ష్మి కాడ, మీకంతా న్యాయం చేస్తాము, మేము ఏం అన్యాయం చేయము అని నా కాలు కూడా చూపిస్తానన్నాడు. చేశాడు అంతే. ఓట్లు వేయించుకొని మమ్మల్ని ఇట్లా లేపేయాలని చేస్తే న్యాయమేనా సార్కి? అన్నీ మా కడుపులు కొట్టచ్చు సార్, చెప్పండి. మేము ఎట్లా బాధపడుతున్నాం, మేము ఎక్కడ పోయి బతకాలి సార్, చెప్పండి సార్. ఆ న్యాయం చేయటం చెప్పు, మాకేం చెప్పండి, మేమేమన్నా ఓట్లు వేస్తాం సార్, మాకు న్యాయం చెప్పి మేము వచ్చి అడిగాము ఆ సార్ని. మా ఇంట్లోకి వచ్చి ఆ సారు కూర్చొని అన్నీ చెప్పి చేశాడు చేస్తామని. ఇప్పుడేమంటే మా ఇల్లు పగలగొట్టేస్తాను అంటున్నాడు.
మాట్లాడితే సమాధానం చెప్పొద్దు, మీ మాట మేము వినం అంటున్నాడు. ఎట్లా సార్ మేము ఎక్కడికి పోవాలి? మేము ఏడ బతుక్కోవాలి? ఖాళీ చేయి బాగలోళ్ళు. మార్కులు వేసారా పగలగొట్టడానికి? చిన్న మార్క్ వేశారు సార్ అక్కడ, వేశారు. కానీ మేము అడిగితే ఏందుకంటే ఇది పగలగొట్టేదని కాదు, ఊరికే కాలావధి చేసేదానికి అని చెప్పారు. అంతే, మాకు పగలగొడతాని చెప్పలా. కార్డులు, ఆధార్ కార్డులు అడిగారు. అడిగితే దేనికని అడిగితే అదే సర్వీస్కి వచ్చామ్మా, ఇంకేం కాదన్నారు. మళ్ళీ అతను ఏమంటున్నాడు, సారు మీరు ఎందుకు ఇచ్చారు? మీకు ఇష్టపడే కదా ఆధార్ కార్డులు ఇచ్చారంటారు. మాకు తెలుసు సార్, మాకు చెప్పారు. మాకు అసలు తెలుసు సార్. తెలిస్తే ఎందుకు ఇస్తామో చెప్పు. అంటే వేరే విధంగా తీసుకుని పోయారు ఆధార్ కార్డు? వేరే విధంగా చెప్పి తీసుకోపోయారు. సర్వే అని చెప్పి తీసుకోవాలి ఇచ్చాము మేము. మాకు పగలగొడతారని చెప్పలేదు సార్ వాళ్ళు. చెప్పి ఏది చేయలేదు సార్. సరే, ఇప్పుడు మీరు ఏం కోరుతారు? నారాయణ గారిని ఏం కోరుతారు? మా ఇల్లు మాకు జానడు చోటైనా మాకు చాలు సార్. మేము ఆ ఇంట్లోనే అన్నం లేకపోయినా, తిండి లేకపోయినా, పస్తులున్నా మా ఇంట్లో మేము కొనుక్కుంటాం. మేము ఎక్కడ ఉండి బతకలేము సార్. మేము బతుక్కోలేము, చేర్చుకోలేము, పోలేము కూడా. ఇళ్ళల్లో ఎక్కడంటే ఏదో చిన్న అంగడి బిస్కెట్లు పెట్టుకొని అమ్ముకుంటాం. అది కాలు చూడు సార్, ఎంత లావనా వాసు, ఇక్కడ దాకా రాడ్డేసారు సార్. నాకు 2 కాళ్ళు నిలబడు. ఆ సారు మాకెంత కూర్చొని అంత మాట చెప్పాడు సార్. కడుపులో బిడ్డ కూడా జారిపెట్టుకు చెప్పాడు. తొడ మీద చేయి పెట్టి కలిపెట్టి చెప్పి మీకేమి న్యాయం చేస్తాము, మా బిడ్డలు మీరు, మేమెందుకు అన్యాయం చేస్తాము అని ఎట్లా చెప్పాడా. ఆఖరికి ఎట్లా చెప్తున్నాడు సార్, న్యాయమైన అసలు మా కడుపులు ఎట్టు కొట్టచ్చు సార్? అసలు చెప్పండి. మేము బతికేది అందరం ఇక్కడే సార్. మేము దాదాపు 5-6 తాతల కాడి నుంచి మేము ఇక్కడే ఉన్నాం సార్. మా తాతలు అందరూ పోయారు. ఇప్పుడు మా బతుకు తెరువులు కూడా ఆత్మకూరు బస్ స్టాండ్లోనే అందరూ పండ్ల వ్యాపారాలు, పూల వ్యాపారాలు, టీ అంగళ్ళు, కూల్ డ్రింక్ షాపులు, చిన్న డ్రాయర్లు అమ్ముకునే వాళ్ళు అందరూ ఉన్నాం సార్. ప్రతి ఒక్కరూ ఆత్మకూరు బస్ స్టాండ్లోనే పనులు చేసుకున్నాను. ఇప్పుడు మీరు మమ్మల్ని ఈడు పగలగొట్టేసి ఏడైనా ఇస్తే మేము ఇక్కడికి రావాలంటే ఎంత కష్టపడాలి సార్? మాకేమైనా ఉన్నాయి ఆధారాలు? మీరు ఏడో ఇస్తారు, మేము వచ్చి ఇక్కడ బతుకు తెరువు అంటే ఎక్కడ చూసుకోవాలి? మా బతుకు తెరువు ఇక్కడ ఉండబట్టి ఏకో జాములు వేసి పరిగిస్తున్నప్పుడు సార్లు వస్తున్నారంటే తాళాలు వేసుకొని అంగళ్ళకి పరిగించినాం. ఏంటంటే మా ఇల్లులు పోతాయి, మా బతుకు తెరువు పోతుంది. మనం అంగడి మూసుకొని వచ్చి చూసుకొని మాట్లాడేసి పోతే మనకి సార్ ఏదో ఒకటి న్యాయం చేస్తాడని మేము ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు మా ఇల్లులు అయితే మాకు కావాలి సార్. మేము లేవు. మా పైన అయినా ఇల్లు అట్టే కొట్టేసుకొని వెళ్ళమను. రేతి బుల్డోజర్ని తీసుకొని వచ్చి మా మీదే తీసుకొని కొట్టేసుకొని వెళ్ళమను. ఆయనకు ఓట్లు పడలే, మనుషులు పడలేదు. మా ఇల్లులు కావాలంటే మా మీదే తీసుకొని వెళ్ళిపోమ్మని చెప్పు. అంతకు మించి మేమేం చేయలేము సార్. అంటే అందరూ వ్యాపారాలు చేసేది ఈడే, ఇల్లు ఈడే. మేము పుట్టి ముందు నుంచి ఇక్కడే ఉన్నాం. మేము ఎప్పుడంచో దాదాపు 7-8 సంవత్సరాలు కానీ మాకు తెలుసు. అంతకుముందు నుంచి మా తాతలు 5 ఇదిలో నుంచి ఉన్నారు ఈడ. 5 తరాల నుంచి ఉన్నాం సార్ మేము. అప్పటికి ఇల్లు కూడా లేరు సార్ మా తాతలు ఉన్నప్పుడు. 5 తరాల నుంచి ఉన్నా కానీ ఒక్కరే ఇది చేయలే. ఇప్పుడు ఈయన వచ్చి మమ్మల్ని ఇట్లా చేస్తే మాకు ఎంత బాధ సార్, కడుపు మంట కదా. ఇప్పుడు 10 రోజులకి మీరు ఉన్నట్టుండి వెళ్ళండి అని చెప్పి అంటున్నారు. 1-2 జతల గుడ్డలు ఎత్తుకొని మూట కట్టుకొని వెళ్ళేదానికే ఇంటి పన్ను కట్టించుకుంటున్నారు, కొలాయి పన్ను కట్టించుకుంటున్నారు. ఇప్పుడు నీళ్ళకు పెట్టారు. నీళ్ళకి ఎందుకు పెట్టారు? ఆక్వా వాటర్ అని పెట్టారు. మీరు ఆక్వా వాటర్ అనేది దేని పెట్టారు? మాకు ఇల్లులు ఉండాలనే కదా పెట్టారు. ఇప్పుడు చూస్తే మీకు ఇల్లులు లేపేస్తాము పోతాయి అంటే ఎంత బాధ వేస్తారు మాకు, ఎంత బాధ వేస్తుంది. ఇంటి పన్నులు కూడా పెంచేశారు, కట్టుకుంటున్నాం కదా. మా కష్టం మేము పడి అప్పులు తెచ్చుకొని కూడా కట్టుకుంటున్నాం సార్. అప్పులు తెచ్చుకునేదేం సార్? అప్పులు తెచ్చుకొని కూడా కట్టుకుంటున్నాం సార్. మేము అప్పులు తెచ్చి కడుతున్నాము. కరెంటు బిల్లులు పెంచేశారు. కరెంటు బిల్లులు ఎంతెంత పెంచేశారు సార్? ఏం లేకపోయినా అంతంత బిల్లులు పెంచితే కట్టుకుంటున్నాం కదా కరెంటు బిల్లు. మీరు చెప్పండి. కళ్ళు లేని వాళ్ళం కదా. మాకు పెద్ద పెద్ద మిద్దుల వల్ల ఉండే ఇల్లు చాలు. 60 ఏళ్ళ నుంచి ఉండం కాలువ గట్టు మీద. కాలు ఈ కన్ను అవపడ్డు, ఈ కన్ను అసలే లేదు. ఆ పింఛన్ డబ్బుల్లో బతుక్కుంటున్నాం. మాకు చూసేవాళ్ళు ఎవరు లేరు. చిన్న రేకులు ఆ ఇల్లు చాలు. మాకు పెద్ద పెద్ద మిద్దుల బల్ల ఏం బల్ల, మేము ఆడి కన్ను చూపే లేదు. మాకు ఆ ఇల్లు చాలు. చిన్న ఇల్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ మేము అడగల. ఆ పింఛన్ డబ్బులు కన్నే లేదు అసలు. ఈ కన్ను పుట్టుకలేదు. అంటే వేరే ఎక్కడైనా ఇస్తే వెళ్తారా? వేరే చోట ఇస్తే వెళ్తారా? వెళ్ళలేము. ఆ ఇల్లే చాలు మాకు. దూరాపురం పోలేము. నాయన మా అమ్మ మా నాయన ఇక్కడే చనిపోయారు సార్.
పడిపోయేటట్టుంటే 7 లక్షలు పెట్టి రిపేర్ చేయించాం. 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎత్తేస్తుంటే అసలు మాకు ఏం అర్థం కూడా కావడం లేదు. 7 లక్షలు అప్పు తీరలేదు. 2 సంవత్సరాలు మేము చేరి ఇప్పుడు 7 రోజులు ఖాళీ చేయమంటున్నారు. అసలు అంగడి మూసేసుకున్నా మాకు ఏం అర్థం కావడం, మైండే ఎఫెక్ట్ వస్తుంది. ఎంత ఖర్చు పెట్టారు? 7 లక్షలు దాకా సార్ ఇది రిపేర్ చేసిన దానికి. 2 సంవత్సరాలు మేము ఇక్కడ చేరి మా అమ్మ మా నాన్న ఇక్కడ చనిపోయి పడిపోయేటట్టుంటే రిపేర్ చేయించుకున్నాము. పట్టాలు రమేష్ రెడ్డి ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చాడు, పన్ను కడుతున్నాము. ఇంకా మాకు పట్టాలు ఇచ్చి ఏదైనా ఆధారం చూపిస్తానంటే ఉన్నదే 7 రోజులు ఖాళీ చేయండి అని చెప్పారు. మాకు ఏం అర్థం కావడం లేదు పరిస్థితి. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. నా కొడుకు చచ్చిపోయి 3 నెలలే సార్. మొగ దిక్కు లేదు. 2 చిన్న చిన్న పిల్లకాయలు, కోడలు, నేను బతకాల. ఆ పింఛన్ డబ్బులు, స్టోర్ బియ్యము, పూలు కట్టుకొని బతుకుతున్నాం. తీసుకుపోయి అల్లిపురం అడవిలో వేసేస్తే నాకు ఆస్మా ఉంది. ఈ దిగులుతో వారం నుంచి నాకు బాగలే. ఆస్మా ఉంది సార్, చలిగాలి పడదు. ఆడేసేస్తే నేనేం కావాలా? ఆ బిడ్డలు పోషించేది ఎవరు? ఆ పింఛన్తో బతుకుతున్నాము, ఆ స్టోర్ బియ్యంతో బతుకుతున్నాము. 3 నెలలు అయింది సార్ నా బిడ్డ చచ్చిపోయి. కామిన్లు లివర్లో కామిన్లు వచ్చి చచ్చిపోయాడు. ఆ బిడ్డల్ని పెట్టుకుని మీరు నేను కోడలు ఆ బిడ్డలు ఉన్నాం. ఆ కాలువ కట్టుకాడ చిన్న చెట్టు కాడ నిలబడి గంట మాట్లాడారు ఆ సారు. నేను పూరి గుడిసెలో పెద్ద కష్టాలు పడ్డారమ్మా అని చెప్పారు నాతో. నారాయణ సారు గంట మాట్లాడారు నాతో. కాలువ కట్ట వెనకలు వచ్చి, నేను మిమ్మల్ని అందరినీ బాగా చూస్తాను, మిమ్మల్ని లేపను, ఓటెయ్యండి, మీకేం కావాలన్నా నేను ఇస్తాను, 4,000 పింఛన్ ఇస్తాను, పిల్లకాయలకి అమ్మఒడి ఇస్తాను, పట్టాలు ఇస్తాను, ఇన్ని చెప్పింది సారు. ఇప్పుడు వారంలో దోసేస్తానంటే ఎట్ట సార్? నిన్న నేను పెద్ద ఆసుపత్రికి పోయినాను సార్. మా కోడలతో భయం పెట్టి తీయకపోతే దోసేస్తాం బండి తీసుకొచ్చి అని చెప్పారంట 3 గంటలకి. ఇది ఏం అన్యాయం సార్? మీరు చెప్పండి. ఎడపోవాలి నేను? చెప్పండి సార్. నారాయణ సార్ని తీసుకోమనండి, కావాల్సినంత వరకు వాటర్ పోయే వరకు తీసుకోమనండి. మేము వద్దను. అడ్డం ఉంటే ఏదన్నా తీసుకొని మా ఇల్లు మాకు నిలబెట్టమని సార్. మమ్మల్ని ఇక్కడ బతికి ఇక్కడే మేము పని బట్ట చేసుకొని ఇక్కడ ఉండే వాళ్ళని ఓట్లు వేయించుకొని పురుగుడిసలోంచి మేము పైకి వచ్చాము. మేమేమి పుట్టంగానే పెద్దోళ్ళం కాలేదు, మీరు అదే స్థాయికి రావాలని మేము కోరుకుంటా ఉన్నాము అని చెప్పాడు సారు. సరే అని మేము కూడా తిరిగి గెలిపించుకున్నాక ఇప్పుడు 3 రోజులకి పోయేసి మమ్మల్నే పోయి మీరు చెప్పండి ఖాళీ చేయండి, మహిళా శక్తులు అందరూ కలిసి చెప్పండి ఖాళీ చేసేయమని చెప్పండి. లేదంటే ఓట్లు వేయకపోయినా పర్వాలేదు మనకి, మీరు ఖాళీ చేసేసి వెళ్ళిపోకపోతే ఇంక వాళ్ళ ఇష్టము. 2.5 లక్షలు ఇస్తాను ఆ స్థలం వద్దంటే, లేదంటే ఎక్కడో స్థలం చూపిస్తాను అంటున్నాడు సార్. ఇది పరిస్థితి. ప్రధానంగా ఇక్కడంతా సుమారు వందలాది మంది ఉన్నారు. అయితే ఇక్కడ సుమారు ఒక 50-60 సంవత్సరాల నుంచి ఇళ్ళు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో మాత్రము చాలా మంచిగా చెప్పారు, నిరుపేదలకు అండగా ఉంటాను, మీరందరికీ నేను సేవలు చేస్తానంటూ చెప్పిన మంత్రి పొంగూరు నారాయణ గారు ఈరోజు అయితే ఇళ్ళు 10 రోజుల్లోనే ఖాళీ చేయాలంటూ కూడా చెప్తున్నారు. ఎట్లుందంటే మామూలుగా పాత సామెత ఉంది, మామూలుగా ఓ రామయ్య అంటారు, ఎడ్డు దాటిన తర్వాత ఒరే రామయ్య అన్నట్టు ఉంది మా పరిస్థితి ఇప్పుడు. అంటే ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఒక మహిళ అయితే వాళ్ళ కొడుకు చనిపోయాడు, చిన్న బిడ్డల్ని పెట్టుకొని వాళ్ళ కోడల్ని పెట్టుకొని ఇక్కడే ఉండి ఎక్కడో ఊరవతల స్థలాలు కానీ ఇల్లు ఇస్తే మేము ఎలా బతకాలి? ఇల్లు ఇస్తారు బాగానే ఉంది, మేము ఎలా బతకాలి, మన జీవనం ఎలా జరగాలనేది వాళ్ళ ప్రశ్న. ఇప్పటికైనా మంత్రి నారాయణ గారు ఆలోచించండి, నిరుపేదల గురించి ఆలోచించండి. అయితే నెల్లూరు నగరంలోనే దేవాదాయ శాఖకు సంబంధించిన చాలా స్థలాలు ఉన్నాయి, ఇక్కడ లేఅవుట్లు వేసి మా అందరికీ నెల్లూరు నగరంలోనే ఇల్లు ఇవ్వండి, ఏదైనా బతికేందుకు ఏదైనా సహాయం చేయండి అంటూ కూడా వీళ్ళంతా అయితే వేడుకుంటున్నారు. వీడియో ప్రదీప్తో గయాజా టీవీ నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.